100కు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స. వెల్కమ్ టు లాయర్ షాప్. ఈ వారం మన గెస్ట్ అడ్వకేట్ వృత్తిలో దాదాపు 30 సంవత్సరాల పైగా పనిచేస్తున్న ఒక ప్రముఖ న్యాయవాది. పేరు మెతుకు జాన్ రెడ్డి గారు, జనగాం కోర్టు. జాన్ రెడ్డి గారు ఒక న్యాయవాది వృత్తిలో రాకముందు ఒక అడ్వకేట్ దగ్గర గుమస్తాగా పనిచేసి అక్కడ ఎక్స్పీరియన్స్ సంపాదించి తర్వాత ఆ వృత్తిలో వచ్చారు. ఆ వృత్తిలో రావడానికి ఆయన ఒక రోజు 2 రోజులు కాదు, చాలా కాలం కష్టపడ్డారు. అంతేకాకుండా దీన్ని రావడానికి ఒక ప్రొఫెషనల్గా ఒక ప్యాషన్గా తీసుకొని నెల్లూరు లా కాలేజీలో లా చేసి తర్వాత ఈ వృత్తిలోకి వచ్చారు. వచ్చిన తర్వాత ఆయన ఫస్ట్ క్రిమినల్ కేసులు బాగా చూసి తర్వాత ఆయన సివిల్ కేసు చూస్తున్నారు. సాధారణంగా ఒక అడ్వకేట్ క్రిమినల్కి సివిల్కి ఎక్కువగా ప్రయారిటీ ఇస్తారంటే చాలామంది ఎక్కువగా క్రిమినల్ కేసులు చూస్తారు. క్రిమినల్ కేసులు చూడడం వల్ల వచ్చే లాభం ఏంటి, సివిల్ కేసులు ఎక్కువగా వాదించడం వల్ల వచ్చే నష్టం ఏంటి, లేదు సివిల్ కేసు వాదిస్తే రెండిట్లో జరిగే లాభం ఏ విధంగా వస్తుందనే విషయంతో పాటు ఈ వృత్తిలో గతంలో ఏ విధంగా ఉండేది, ఇప్పుడున్న పరిస్థితులు ఎలా ఉన్నాయి అనే విషయంతో పాటు పోలీసులు కావాలని నిర్లక్ష్యం చేస్తే ఆ కేసులో శిక్ష పడదా లేదు కొన్ని బై మిస్టేక్గా చేస్తుంటారు అనే విషయాలని జాన్ రెడ్డి గారు అని తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే సార్, జనగాం కోర్టులో దాదాపు 30 సంవత్సరాల పైగా మీరు ఏకధాటిగా చేస్తున్నారు. స్టార్టింగ్లో మీరు క్రిమినల్ కేసు చూసినా ఇప్పుడు ప్రస్తుతం సివిల్ కేసు మీద ఎక్కువగా ఫోకస్ చేశారు. కానీ కొంతమంది న్యాయవాదులు సాధారణంగా ఏం చేస్తారంటే క్రిమినల్ కేసులకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. ఎందుకు ఇస్తున్నారు? కానీ కొంత మీలాంటి వాళ్ళు ఏం చెప్తారంటే ఒక న్యాయవాది అన్న వ్యక్తి సివిల్ క్రిమినల్ రెండూ చూడాల్సిన వ్యక్తి అయితేనే 100% న్యాయవాది మీలాంటి వాళ్ళు అంటారు. కానీ చాలా ఇప్పుడు వస్తున్న జనరేషన్ ఒక్క క్రిమినల్ కేసుల మీద ఎక్కువ ఫోకస్ చేయడం వల్ల వచ్చే నష్టం ఏంటి, లేదు సివిల్ కేసుల వల్ల వాదిస్తే వాళ్ళకి వచ్చిన బెనిఫిట్ ఏంటి, ఈ 2 ప్రశ్నలతో పాటు ప్రాసిక్యూషన్ ఎప్పుడు కూడా అప్పర్ హ్యాండ్ ఉండాలని చూస్తుంటారు. కానీ మీలాంటి డిఫెన్స్ అడ్వకేట్స్ దాన్ని బ్రేక్ చేయడం చూస్తుంటారు. మీకు మీ సర్వీసులో అటువంటి కేసులు ఏమంటే పోలీసులు కావాలని నిర్లక్ష్యం చేసిన వల్ల వీకిపోయిన కేసులు కానీ సివిల్ కేసుల్లో నేర్చుకుంటే ఎలాంటి బెనిఫిట్ ఉంటుంది అనే విషయం చెప్పే ముందు జాన్ రెడ్డి గారి కుటుంబ నేపథ్యం, ఈ ప్రొఫెషన్ మీరు ఎంచుకునే విధానం ఒకసారి చెప్పండి. ఎక్కువ క్రిమినల్ కేసులలో ఈ మా లాయర్లు ప్రిఫరెన్స్ చేయడానికి కారణం ఏంటంటే ఈజీ వే, ఎందుకంటే ఎక్కువ కష్టపడకుండా ఎక్కువ రాయాల్సిన పని లేకుండా ప్లీడింగ్స్ అనేటివి ఉండవు. అందులో కేవలం పోలీసులు రికార్డ్ చేసిన స్టేట్మెంట్లు, వాళ్ళు చేసిన ఛార్జ్షీట్లు, వాళ్ళు చేసిన డాక్యుమెంట్ల మీదనే వీక్నెస్ మీదనే డిఫెన్స్ వాళ్ళు ఆధారపడి ఎక్కువ చేస్తుంటారు. అక్విటల్స్ అయ్యేటివి క్రిమినల్ కేసులు కొట్టుకుపోయేటి కేవలం ప్రాసిక్యూషన్ యొక్క వీక్నెస్ల మీదనే. ఇప్పుడు జనరేషన్ డిఫెన్స్ అంటూ ప్రత్యేకంగా కూడా తయారు చేసుకొని ఈ లెవెల్లో మనం చేయాల్సింది అనే ఇంటెన్షన్ ఇప్పుడు లేదు. ఒకప్పుడు సీనియర్లు ఉన్నారు, వాళ్ళు ఒక పథకం డిఫెన్స్ ఈ లెవెల్లో తీసుకోవాలని చెప్పి ఆ స్టాండర్డ్గా తీసుకునేవాళ్ళు. ఇప్పుడు అంటానికి ఏం లేదు, కేవలం వీక్నెస్ ఆఫ్ ది ప్రాసిక్యూషన్ మీద డిపెండ్ అయ్యి కేసెస్ నడుపుతున్నారు. దాంట్లో అడ్వకేట్స్ రాయడం ప్లీడింగ్స్ అంటూ ఉండవు క్రిమినల్ సైడ్. కాబట్టి వాళ్ళు అదే ఎక్కువ ఎన్నుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. అంటే సివిల్ కేసు ఉంటుంది, దానివల్ల కష్టం అంటారా? సివిల్కు కష్టం. సివిల్లో ప్లీడింగ్స్ రాయాలి, అదర్ సైడ్ తీసుకుంటే రిటర్న్ స్టేట్మెంట్ రాయాలి, డాక్యుమెంట్స్ కలెక్ట్ చేయాలి, డాక్యుమెంట్స్ ప్రాపర్గా స్క్రూటినీ చేయాలి, పార్టీకి ఫేవరబుల్గా డాక్యుమెంట్స్ ఏమేమి ఉంటాయి, టైటిల్ ట్రేస్ అవుట్ చేయడం ఒక ఆర్ట్. అది డిఫరెన్స్ ఉంటే ప్లేన్ డాక్యుమెంట్స్కు కౌంటర్గా ఏం తయారు చేయాలి, ఏం చేసుకోవాలి, అవన్నీ చేయడం కష్టం. ఫ్రమ్ ది బిగినింగ్ చాలా కష్టం. ఏంటంటే ప్లీడింగ్స్ రాయడం, ఎవిడెన్స్ తయారు చేయడం, డిఫెన్స్ తయారు చేయడం, దీంట్లో ఎక్కువ వర్క్ ఉంటుంది. కాబట్టి ఎక్కువ లాయర్లు సివిల్ సైడ్ కాన్సన్ట్రేట్ చేయరు. అంటే సివిల్ కేసులో ఎక్కువగా ప్రామాణ్యం వచ్చింది అనుకోండి, క్రిమినల్ కూడా వస్తుంది, అప్పుడు ఎక్కువ పర్సెంట్ వస్తుంది. 90% రావచ్చు సివిల్ సైడ్. క్రిమినల్ సైడ్ చేయొచ్చు సివిల్ సైడ్ చేసిన వాళ్ళు. కొన్ని కేసుల సందర్భంలో సమయస్ఫూర్తి ఉండాలి. క్రిమినల్ కేసులలో కామన్ సెన్సు, సమయస్ఫూర్తి, సామాజిక అవగాహన ఉండాలి. వాటి మీదనే మనిషి యొక్క ఎదుటి విట్నెస్ యొక్క ఆయన గ్రహించగలగాలి, హౌ ఈజ్ ఆన్సరింగ్ టు అవర్ క్వశ్చన్స్ అని. దాన్ని బట్టి ఇది చేయొచ్చు. క్రిమినల్ సైడ్ పెద్ద బుక్ నాలెడ్జ్ ఎక్కువ ఉండాల్సిన అవసరం లేదు. కానీ సివిల్ కేసులు తీసుకుంటే ఆదాయం రాదు,
అదే క్రిమినల్ కేసు తీసుకుంటే అర్నింగ్ వస్తుంది అన్నది వాళ్ళ వాదన. కరెక్ట్ కాదండి అది. క్రిమినల్ కేసులలో పైసలు పెద్ద కేసులు ఏది మర్డరు అవి అట్లా తప్ప అదర్ కేసులలో అంత రెమెడీ ఉండదండి. అంత రెమ్యునరేషన్ ఇవ్వరు. ఎవరు ఇచ్చినా 30-40 ఉంది. మర్డర్ కేసు అయితే లక్షలలో ఉంటుంది. అది మాకు ఎక్స్పీరియన్స్ లేదు. ఎంతసేపు మేము క్రిమినల్ కేసులు చేసినాం కాబట్టి చిన్న చిన్న కేసులే కదా. డిస్ట్రిక్ట్ లెవెల్ అయితేనే మర్డర్ కేసులు, డిస్ట్రిక్ట్ లోపల అయితే అన్నీ అటెంప్ట్ మర్డర్ వరకే మేము చేయగలిగినాం. వాటిలలో ఏముంటుంది, డబ్బులు ఎవరు ఎక్కువ ఇస్తారు, ఏమి ఇయ్యరు, తక్కువ. అంటే చిన్న చిన్న 324లు 326 ఏమి ఇస్తారు వాళ్ళు, 20,000, 10,000, 30,000 మనిషి స్టాండర్డ్ని బట్టి. విలేజ్లలో కొట్లాడిన వాళ్ళు ఏముంటారు వాళ్ళు. అంటే కొత్తగా వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా సివిల్ కేసులు కూడా చూడాలంటారు. సివిల్ కేసులకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తేనే మైండ్ మెచ్యూరిటీ వస్తుంది. సోషల్గా మనకు వాల్యూబుల్. క్రిమినల్ కేసులు చేసిన వాళ్ళు ఎట్లుంటుందంటే షార్ట్గా డెవలప్ అవుతారు, షార్ట్గా డౌన్ఫాల్ అవుతారు. 4 కేసులు గెలవగానే ఫేమ్ అవుతారు. ఒక 4 కేసుల శిక్షలు పడగానే క్లోజ్ ఆఫీస్. ఓకే, అలా ఉంటుంది. సివిల్కు ఏమీ ఉండదు. ఏంటంటే సివిల్ దాంట్లో ఇమ్మీడియట్ ఎఫెక్ట్ ఉండదు కదా పార్టీస్ మీద. కాబట్టి వాళ్ళు అప్పీలు, రివిజన్స్ హైకోర్టు లెవెల్ దాకా పోతాయి. కాబట్టి క్రిమినల్ సివిల్ సైడ్ తొందరగా ఇఫేం కాదు. లైఫ్ లాంగ్ సివిల్ సైడ్ అడ్వకేట్స్ చాలా సక్సెస్ అవుతారు. కానీ సివిల్ కేసుల్లో తీసుకుంటే 2 వాదనలు ఉంటాయండి. ఫస్ట్ ఒక తరం కంప్లీట్ ఇచ్చిన తర్వాత వాళ్ళ తాతలు ముత్తాతలు అయిపోయే వరకు దాని జడ్జిమెంట్ రాదు. ఈలోగా అడ్వకేట్లు ఆర్థికంగా బలపడతారు, కానీ బాధితుడు ఆర్థికంగా మోసపోతాడు, నష్టపోతాడు అంటారు. వాస్తవం అంటారు. అది ఒకప్పుడు కొందరు అడ్వకేట్స్ చేసేవాళ్ళు ఏంటంటే వాళ్ళకు లిమిటెడ్ కేసులు ఉన్నాయనుకోండి, అవి పోతే మళ్ళీ కేసులు వస్తాయా రావో అని దాన్ని సాగదీసుకుంటూ తరాల వరకు కూడా సాగించిన కేసులు ఉన్నాయి. ఇప్పుడు అలాంటి కేసులు లేవులేండి. ఇయర్స్ టుగెదర్ అంటే మాట 10 years 15 years లోపల అయిపోతాయి. ఓకే సార్, సివిల్ కేసులకి ఎందుకంటే హైకోర్టు రోజుకు వాళ్ళకు ఆఫీసర్స్కి ప్రెషరు, కేసు ఈ రోజు లోపల చేయాలి, ఇన్ని రోజుల లోపల చేయాలి అని చెప్పేసి కండిషన్స్ పెడుతున్నారుగా. ఒకప్పుడు ఉండకపోయేది. అది పాత సిపిసిలో అలాంటి కండిషన్స్ ఏమి లేవు. జడ్జి గారి ఇష్టం, అడ్వకేట్ గారి ఇష్టం, డేట్లు పడుతూ పోయేది. ఒక్క సాక్షిని 3 ఏళ్ళు క్రాస్ ఎగ్జామ్ చేసిన రోజులు ఉన్నాయి. అవునా? 4 లైన్లు చేయడం ఆపడం, 10 లైన్లు చేయడం ఆపడం. ఎందుకు? ఫీజు కోసమా? ఇక వాళ్ళు అంతే. అట్లా వరంగల్ కేసులలో అయితే మేము చూసింది అయితే అలా. ఇప్పుడు అట్లా కాదు. స్టార్ట్ చేస్తే ఒక్కరోజు ఒకసారికి, రెండోసారి క్లోజ్. ఒకవేళ వాయిదాల మీద వాయిదాలు అడిగారు అనుకోండి, ఒకప్పుడు అంటే నడిచేది. ఇప్పుడు వరకు ఇచ్చేది అడ్వకేట్స్ కమాండ్ నుండి ఆఫీసర్ మీద ఇది ఉండేది. ఇప్పుడు అట్లా కాదు. ఆఫీసర్స్ డామినేట్ చేస్తున్నారు. వాళ్ళకి ప్రొసీజర్ పెట్టారు. సిపిస్లో ఈ కేసుకి ఇన్ని రోజులు అయిపోవాలి, ఈ కేసు ఎన్ని రోజులు అయిపోవాలని చెప్పేసి ఆఫీసర్స్ చాలా ప్రెషర్ చేస్తున్నారు. వాళ్ళకు కూడా ఒత్తిడి ఉంది కాబట్టి పైన. అప్పుడులో లేదు ఇప్పుడు. లేదు, చాలా నంబర్ ఆఫ్ కేసెస్ అయినాయి. మా జనగామకు ఒకప్పుడు 200 కేసులు ఇయర్లీ వచ్చేటి, ఇప్పుడు వేలల్లో వస్తున్నాయి. వేలల్లో వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేయాలి, ఇంకా ఇది కావాలి. ఓకే సార్, మీరు ఫస్ట్ ఈ ప్రొఫెషన్లో రాకముందు ఏం చేసేవారు? దాంతోపాటు మీరు చేసిన సివిల్ కేసుల కన్నా క్రిమినల్ కేసులు చెప్పారు. ఆ క్రిమినల్ కేసుల్లో మీకు బాగా నచ్చిన కేసు చెప్పే ముందు మీ నాన్నగారు, మీ కుటుంబ నేపథ్యం ఒకసారి చెప్పండి. నేను వృత్తిలోకి రాకముందు ప్లీడర్ గుమస్తగా పాపిరెడ్డి గారు అని అడ్వకేట్, సీనియర్ అడ్వకేట్ ఉన్నారు, గంపాల పాపిరెడ్డి. వారి దగ్గర గుమస్తగా చేరాను. 10th అయిపోగానే ఇంటర్మీడియట్ డిస్కంటిన్యూ చేసి ఇక్కడ జనగాంకి వచ్చాను. జనగాంకి వచ్చినప్పుడు వారి దగ్గర క్లర్క్గా చేరి చాలా రోజులు వారి దగ్గర నేను క్లర్క్గా ఉన్నాను. తర్వాత ఓపెన్ సీట్ వచ్చింది. ఓపెన్ సీట్ రాగానే గ్రాడ్యుయేషన్ చేశాను. మరి గురుగారు ఒప్పుకున్నారా అప్పుడు పాపిరెడ్డి గారు? ప్రాబ్లం లేకుండే. అప్పుడు ఉన్నాయి ఒకటే కోర్టు, తర్వాత ఇంకో కోర్టు వచ్చి 2 కోర్టులు. చాలా టన్ ఉండేది. 85 దాకా ఒకటే కోర్టు అండి. 85లో సబ్ కోర్టు వచ్చింది. సబ్ కోర్టు వచ్చినప్పుడు 2 కోర్టులే. చాలా టైం ఉండేది. లిమిటెడ్ కేసులే కదా అప్పుడు. మా గురువుగారు అన్ని క్రిమినల్ కేసులు చేసేవారు. నేను పోయిన తర్వాతనే ఆఫీస్కు, సివిల్ ఆఫీసు డెవలప్ చేశాము. సార్ క్రిమినల్ కేసులు చేస్తే ఏమున్నది, వారైతే ఓపెన్గా ఎక్స్ప్రెస్ చేసేది. క్రిమినల్ కేసులు ఏంటో 6 నెలలు అయిపోతాయా, ఏమున్నది, వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంటే చదువుకోవడం అని క్లాసిఫికేషన్ చేయడం ఈజీ మెథడ్ కదా. ఈ రాయడం ఏంది, ఇదంతా ఎవిడెన్స్ తయారు చేయడం,
ఇదంతా ఉండదు కదా క్రిమినల్ సైడు అనేవారు. కానీ అది నేను ఏకీవించకపోయేది. అంటే మీరు ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ చేసి తర్వాత ఎల్ఎల్బి అక్కడ నెల్లూరులో. మ్మ్. దాంతో 91లో ఫస్ట్ బెయిల్ పిటిషన్ ఒక మర్డర్ కేసులో వేసాం. అది వచ్చిందా? బెయిల్ ఫస్ట్ బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేశారనుకోండి, సెకండ్ బెయిల్ ఇచ్చారు. అచ్చా. తర్వాత మీ క్రిమినల్ కేసు ఎలా జరిగిందండి? ఇక అది ఇక్కడికి వచ్చిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ ఉన్నది కాబట్టి చాలామంది మా పాపులర్ గారి దగ్గర క్లయింట్లు పరిచయం కాబట్టి ఇమ్మీడియట్గా నా ప్రాక్టీస్ డెవలప్ అయ్యింది. ఇమ్మీడియట్గా పికప్ అయినాను. అంటే ఎక్కువ ఏ కేసులు చూసేవారండి క్రిమినల్? బిగినింగ్లో క్రిమినల్ 498 494 కేసెస్, మెయింటెనెన్స్ కేసెస్ బిగినింగ్లో అవే ఉండేది. ఒకటే కోర్టు కదా, సబ్ కోర్టులో ఓన్లీ 307 కేసెస్. సార్ 498లో చాలా సాధారణంగా కన్విక్షన్ వస్తుంది. మరి మీ క్లయింట్కి కన్విక్షన్? నాకు ఇంతవరకు ఒక్క కన్విక్షన్ కూడా కాలేదండి. నా లైఫ్లో కన్విక్షన్ అయింది ఒక్క రేప్ కేసు, ఒక్క 304A కేసు. చెప్పండి ఒకసారి ఎందుకు అయింది అది? అంటే కన్విక్షన్ రాని పేరు ఉంది కదా. అంటే క్రిమినల్ కేసులో ఆ కేసు జెన్యున్ కేసు, ఈ అంతే అడ్మిటెడ్ కేసు. అది వాడు చేసిండు కాబట్టి ఇదైంది. అంటే మీరు లైన్ చేయలేదని చెప్పారా? నాకు చెప్పినా ఫ్యాక్ట్ అది చేశాడు. దానికి వాడు ఎప్పుడూ కూడా భయపడలే. ఎందుకో ఒడెరాస్ ఏదో వీని చెల్లెని వాళ్ళు వాడు తీసుకుపోయినందుకు వాని బిడ్డని తీసుకొచ్చి ఇది చేశారు. రేప్ చేస్తే ఆ రేప్ కేసు బుక్ అయితే ట్రై చేసినా ఎంత కష్టపడ్డా అందులో ఫలితం లేకపోయింది. ఓకే. అంటే హైకోర్టు దాకా పోయినా కన్ఫర్మ్. మీరు ఎంచుకున్న లైన్ ఏంటి అందులో? మనం డిఫెన్స్ పోయిన సింపుల్గా డినేయల్ మీద ఓన్లీ ప్రాసిక్యూషన్ వీక్నెస్ మీదనే మనం ప్లాన్ చేసినాం. కానీ ఈ ఆఫీసర్ గారు అది ఉంది కదా, మొరల్గా ఎవిడెన్స్ ఇద్దరు ఖచ్చితంగా చెప్పారు. వాళ్ళ ఎవిడెన్స్ బిలీవ్ చేశారు, కోర్టు కనెక్షన్ ఇచ్చారు. ఏమన్నా మీ క్లయింట్ ఏమన్నాడండి? ఏమంటాడు? ఏమనలేదు. ఎందుకంటే తప్పు ఉంది కదా వాడి మీద, మనం ఏం తప్పు చేయలేదు కదా. నేను లైన్ కరెక్ట్ ఉన్నా. ఇంకోటి 304A కేసు. పాపం డ్రైవరు ఆఫీసరు ఒక్క సాక్షి మీదనే శిక్ష చేశాడు. ఓకే. ఒక్క సాక్షిని బిలీవ్ చేసి ఆటోలో వెళ్తుంటే బస్సు వెనకాల వచ్చి గుద్దింది ఆటోకి. ఓకే. అక్కడ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ బస్ నెంబర్ ఎలా గుర్తుపట్టినవరా అని విట్నెస్ని అడిగితే ఆటో మిర్రర్లోకి వెళ్ళి చూసి అనండి అని చెప్పాడు. దట్ వాజ్ బిలీవ్డ్. ఆ బిలీఫ్ మీదనే కనెక్షన్ ఇచ్చారు. అటు పాపం హైకోర్టులో కూడా సక్సెస్ కాలేదు. ఆటో అద్దంలోంచి నెంబర్ క్లియర్ రాదు కదా, రివర్స్ కనిపిస్తాయి కదా ఒకసారి. వచ్చింది మనకి. వాడు అంటాడు వచ్చిందని చెప్తాడు. ఇక అసలు చూడలేదు సార్ అని ఉంటే బయటపడేవాళ్ళం. నేను అద్దంలోకి వెళ్ళి చూశాను సార్ అనేసరికి ఆఫీసర్ బిలీవ్ చేశాడు. అద్దం నుంచి ఇప్పుడు అది క్లారిటీ రాదు కదా సార్. అది ఒకసారి ఇట్లా కింద మీద వస్తుంది చెప్తారు, కొందరు చెప్పగలుగుతారు. రివర్స్లో కనిపిస్తుంది కదా, యాక్చువల్గా రివర్స్లో కనిపిస్తుంది. వాడు రివర్స్లో చెప్పిందని కనిపిస్తుంది అని అనలే, నెంబర్ కనపడ్డదని అన్నాడు. ఇక అనేసరికి మనం ఏమనలేకపోయినాం. అది ఆ కేసులో కనెక్షన్ అయిందండి. అంతే. నాకు 2 కేసులు మీ సర్వీస్లో. అంటే వేరే కేసులలో అయింది, అప్పీలో క్లోజ్ చేయించేసి మనం. అది అదే విధంగా అక్విటల్ కేసు చెప్పండి. బాగా అంటే పబ్లిక్ ప్రాసిక్యూషన్ బాగా టఫ్ ఫైట్ ఇచ్చిన తర్వాత కూడా అక్విటల్ టఫ్ అయింది. మొన్న ఒకటి ఏది పాలకుర్తిది ఒక కేసు 447, 420 ట్రెస్పాస్ అండ్ డ్యామేజ్ 427 అది చేశారు. దాంట్లో చాలా టఫ్ ఫైట్. పార్టీస్ ఇద్దరు సివిల్ డిస్ప్యూట్స్ నడుస్తున్నాయి, ఇద్దరు బాగా కాన్సన్ట్రేట్ చేశారు. నేను మా క్లయింట్కి చెప్పాను, డౌట్ఫుల్ అబ్బా, మనం గ్యారంటీగా కేసు గెలుస్తామని కాదు, లక్ అని చెప్పాము. రైట్ ఆఫ్ డిఫెన్స్ ఏంటంటే సెల్ఫ్ డిఫెన్స్ తీసుకున్నాను. ఏంటంటే వీ బీయింగ్ ది ఓనర్స్ వీ హ్యావ్ గాట్ ఎవ్రీ రైట్ టు ఎంటర్ ఇన్ టు దట్ ల్యాండ్ అండ్ రిమూవ్ ది ఎంక్రోచ్మెంట్స్. ఆ డిఫెన్స్ మీద అంటే పొజిషన్ వాళ్ళు ఉన్నారా? ఒరిజినల్ ఓనర్స్ మనం. ఇల్లీగల్గా దే హ్యావ్ ఎంటర్ ఇన్ టు ది ల్యాండ్ అండ్ దే హ్యావ్ రేజ్డ్ పిల్లర్స్ టు సమ్ ఎక్స్టెంట్. 30 పిల్లర్స్ ఏమో. అవుట్ ఆఫ్ 30 మా వాళ్ళు 9 పిల్లర్స్ను లీగల్గానే, ఇల్లీగల్ కాదు, బై ఫోర్స్ అది ఎంగేజ్ చేశారు. జేసీబీ ఎంగేజ్ చేశారు. దాని మీద కేసు. ఆ కేసులో
శిక్ష పడతాను విన్నాను. ఆ ఆఫీసర్ గారు కూడా ఎట్లా అంటే ఎంత బెదిరించారంటే పోలీసు వాళ్ళని రమ్మన్నారు. అంటే ఇక శిక్ష పడతారా అనుకున్నాం. రెడీ ఉండండి అన్నాడు. ఆ కేసు కూడా వేసిపో అన్నాడు. అప్పటిదాకా టెన్షన్ ఫీల్ అయినా. ఎందుకంటే ఆయన ఎంపీపీ పాపం ఒక అక్యూరు ఎంపీపీ శిక్ష పడితే పరిస్థితి ఏంది అని. దాంట్లో మినిస్టర్ గారికి ఇన్వాల్వ్మెంట్ ఉండే దయాకర్రావు గారు. ఒక్కరోజు ముందు అడిగితే డౌట్ఫుల్ సార్, ఏం భయపడాల్సిన పని లేదని చెప్పినా కానీ మనకు కూడా డొక్కనే కనెక్షన్ పడితే రెడీగా షూరిటీ పెట్టుకొని రెడీగా ఉన్నాను, కొట్టేశాను అన్నారు. అది చాలా టెన్షన్ ఉన్న కేసు. దాంట్లో బయటపడినాం. మళ్ళీ అప్పీల్ పోయినా, అప్పీల్ కూడా కొట్టేశారు. అదేవిధంగా ఇంకా బాగా గుర్తుండి కేసు చెప్పండి. మన టఫ్ ఇచ్చిన ఫైట్ అని మీకు అప్పుడు టఫ్ ఇచ్చిన ప్రాసిక్యూటర్ ఎవరు అంటే అలాంటి నాగరాజు గారు మొన్న చనిపోయారు. అండి ఆయన సీనియరు, మంచి ఏపీపీ, గుడ్ ఏపీపీ. ఆయన వేరే దందాలు ఏం చేయకపోయేది పాపం. బ్యాచులర్ ఉండే. మొన్న పాపం హార్ట్ అటాక్ ఏదో చనిపోయాను. చాలా ఎఫిషియంట్ పీపీ. ఓకే, ఇంకొక 2 కేసులు చెప్పండి. అలాగా ఇక 2 కేసులు మళ్ళీ దొరకబెట్టాలి. క్రిమినల్ కేసులలో ఇక మిగతా కేసులలో అంత కష్టపడ్డ కేసులు క్రిమినల్ కేసులలో నాకు, ఎందుకంటే విట్నెస్లు ఆస్ట్రేలియా ఇది వాళ్ళే మేనేజ్ చేసుకుంటారు. టఫ్ అయిన కేసులు ఈ మధ్యన అయితే ఏం తగలలేదు. ఇక మరి మీరు క్రిమినల్ కేసుల్లో మంచి పేరు వచ్చుకుని మీరు సివిల్ వైపు ఎందుకు తిరిగారు? అదే క్రిమినల్ కేసులో 2 కన్విక్షన్ కాగానే ఇబ్బంది పడడం. వాళ్ళు విలేజ్లలో ఆగో శిక్ష పడ్డా సార్కో అని చెప్పి అనటం వలన కొంచెం మంచిగా అనిపించకపోయింది. శిక్ష పడిందంటే అడ్వకేట్ వెళ్ళడం వేస్ట్ అంటారు. నేచురల్గా ఒక్క సివిల్ కేసులో పోతే కూడా పబ్లిసిటీ బాగా అవుతుంది. మొన్న ఒక కేసు అయితే పాలకుర్తి, ఒక కేసు నేను 100% గెలిచే కేసు. అంటే సరే వాళ్ళు ఏదో ఆఫీసర్ ఏదో చేసుకున్నారు, ఓడిపోయినాం. పబ్లిసిటీ ఏది ఆ విలేజ్ పాలకుర్తి మొత్తం ఏరియా నా కంట్రోల్లో మొత్తం. నాకు ఎక్కువ అక్కడ మొత్తం అంత జాన్రెడ్డి సార్ కేసు ఓడిపోయిండు అనేసరికి కొంచెం ఒక వీక్ డేస్ నేను చాలా ఇబ్బంది పడ్డా. మళ్ళీ సీనియర్ దగ్గర పోయి వరంగల్ మందాని గారని సీనియర్తో అప్పీల్స్ చేయించాను. గెలిచే కేసు ఓడిపోయింది. ఒక్కోసారి జరుగుతాయి, ఏం చేయలేము. అందరూ ఒక్క తీరు ఎందుకుంటారు ఆఫీసర్లు. ఒకడు మంచివాడు ఉంటారు, చెడు వస్తారు, ఒకడు తెలివి కల్లోళ్ళు ఉంటారు. సివిల్ కేసుల్లో మీకు బాగా టఫ్ వచ్చిన కేసు ఒకటి చెప్పండి. మీరు ఎక్కువ సివిల్లో ఉన్నారు. ఇప్పుడు సివిల్లో ఉన్నాను. అంతా సివిల్ కేసులలో టఫ్ కేసెస్ ఈ నారాయణపురం ఒక 2 కేసులు చేశాను. అన్నీ ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే టైటిల్ సూట్లను కూడా ఇంజక్షన్ సూట్ల కింద కన్వర్ట్ చేసి కోర్టు ఫీజు ఎక్కువ కట్టకుండా చేస్తున్నాం. నారాయణపురం 2 కేసులు అదర్శాడమో పాపం. ఒక డాక్యుమెంటులో 2 ఉన్నాయి, కానీ బౌండరీస్ కాడ డిఫెక్ట్. మా ఓన్ బౌండరీస్ ఏమో కరెక్ట్ ఉన్నాయి, మా పార్టీ. వాళ్ళ పార్టీ బౌండరీస్ కరెక్ట్ లేవు. అండర్ గ్రౌండ్ వాళ్ళు ఒక కేసు వేస్తే వాళ్ళది కొట్టేశారు, మా కేసు డిక్రీ అయింది. ఇదే విధంగా ఇంకొక సూట్ నడుస్తూ ఉంది, ఇప్పుడు పెండింగ్ ఉంది. స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ ఆఫ్ కాంట్రాక్ట్ అగ్రిమెంట్ మీద వాళ్ళు సూట్ వేశారు, టైం బార్డ్ అని. నా కేసు ఏంటంటే 2000 అగ్రిమెంటు, దేవ ఫైల్ సూట్ 2012. ఓకే, ఆ డిఫెన్స్లో ఉన్నాను ఇప్పుడు. దానికి పెండింగ్ ఉన్నది, అది ఏమైతే చూడాలి. 90% పోతా, గెలుస్తాము. ఎందుకంటే లీగాలిటీ ఉన్న కాడ. ఫ్యాక్ట్స్ మీద అయితే ఇట్ కెన్ బి డిఫర్డ్. ఎవడో ఎట్లా ఉంటే ఆ ఫ్యాక్ట్ వాళ్ళు తీసుకుంటారు ఆఫీసర్లు. లీగాలిటీ ఉన్న కాడ హ్యాస్ టు. సార్, అటువంటి కేసులు కంక్లూడ్ రావాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుందండి? ఇన్ని పట్టదండి, ఆఫీసర్ని బట్టి, కోర్టుని బట్టి, ప్రెషర్ని బట్టి. ఒకప్పుడు ఆఫీసర్లు ఎంత మంచిగా ఉండేదంటే స్ట్రిక్ట్ ఉండేవాళ్ళు ఎవరికి. ఇప్పుడు మొహమాట పడుతున్నారు, మేమెందుకు బదనాం కావాలి. కానీ ఏదో మాట వరుసకు చేయాలని అనడం, వదిలిపెట్టడం. వాళ్ళు స్ట్రిక్ట్గా చేస్తే కేసులు ఎన్ని రోజులండి? ఆర్గ్యుమెంట్ 5 నిమిషాల్లో చెప్పేస్తాం, కేసు 1 అవర్లో డిస్పోజ్ చేయొచ్చు ఆయన. దానికి 10 ఏళ్ళు 12 ఏళ్ళు పడుతుంది. ఎందుకు అంటే వీక్ కేసు ఉన్నోడు ఈ ట్రై టు డ్రాగ్ ఆన్ ది మ్యాటర్. పిటిషన్ మీద పిటిషన్ వేయడం, ఏదో చెప్పడం, కారణాలు చెప్తాం. న్యాచురల్గా నేనున్నా కూడా అలాగే చెప్తాం, కానీ అంత టైం మనం చేయలేం. మనం మొదలే చెప్పేస్తాం రిజల్ట్, బాబు మన కేసు వీక్ ఉన్నది, ఇది ఏదైనా ఉంటే సెటిల్మెంట్ చేసుకోండి,
కాంప్రమైజ్ చేసుకోండి అని చెప్తాను. అంటే మీలాంటి వాళ్ళు చెప్తారండి, కొంతమంది ఏం కాదు చెప్పరండి. మీకు బలం ఉంది అని వాదిస్తారు. చెప్పరు వాళ్ళు, ఎందుకు చెప్తారు? చెప్తే ఫీజు రాదు. ఇప్పుడు ఫీజు పిల్లలు ఎట్లా ఉన్నారంటే ఇది అవుతుంది ఇది కాదు అని చెప్పరు వాళ్ళు, వాళ్ళకే తెలియదు కదా. వాళ్ళు ఇంకో సీనియర్ దగ్గర పోయి అడగడానికి వీలు పడదు, పోరు. దాంతో కొంచెం పార్టీస్ సఫర్ అవుతున్నారు. ఇప్పుడు పడే కేసులు అర్థవంతం కాని కేసులు పడుతున్నాయి. ఇప్పుడు ఆ కేసుల్లో ఫ్యాక్ట్ ఉండదు, లీగాలిటీ కనిపించదు, అయినా దానికి మీకు ఎందుకు తీసుకొస్తామని తీసుకుంటుంటారు. మరి తీసుకుంటారంటే పార్టీ ఎట్లా ఉంటుందంటే వాడు జిద్దుకు వస్తాడు, వచ్చి వేయాలంటాడు. ఇప్పుడు మనం కాదన్నాం, ఇంకో దగ్గర పోయి వేస్తాడు. పోనీయండి, పోనీ ఎందుకు నా వచ్చే ఇన్కమ్ పోతుంది కదా అనుకుంటారు. వీళ్ళ సర్వైవల్ ప్రాబ్లం కదా. ఇప్పుడు జనరల్గా ఇప్పుడు అడ్వకేట్స్ ఎట్లా వస్తున్నారంటే బయట ఏ పని లేని వాళ్ళు ఏది దొరక్కపోతే అని ఇప్పుడు వస్తున్నారు. ఒకప్పుడు ప్రొఫెషన్లకు వచ్చే వాళ్ళంతా ల్యాండ్ లార్డ్స్, జర సౌండ్ పార్టీసే వచ్చేవాళ్ళు. జనరల్గా ఈ దొరల సొంటి వాళ్ళు, కొంచెం సౌండ్ ఆర్థికంగా ఉన్నోళ్ళు బిగినింగ్ డబ్బులు రావాలి, సర్వే ప్రాబ్లం ఒక 2-3 ఏళ్ళు ఓర్చుకోవాలి, ప్రొఫెషన్ నేర్చుకోవాలి అనే వాళ్ళే వచ్చేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు, ఎవరు జూనియర్గా జాయిన్ కావడానికి ఇష్టమే పడట్లేదు. వచ్చి డైరెక్ట్ ఇండిపెండెంట్ చేస్తున్నారు. ఎవరి దగ్గరకో పోతారు, ఎవరో డ్రాఫ్ట్ రాసిస్తారు, ఇది తెచ్చేస్తాడు. ఆ డ్రాఫ్ట్లు ఏం రాసింది కూడా ఆయనకు ఐడియా ఉండదు, కాన్సెప్ట్ ఉండదు, వాళ్ళు చేస్తూ ఉన్నారు. మరి అట్లాగే నడుస్తూ ఉంది ఇప్పుడు. సార్ కొన్ని చెక్ బౌన్స్ కేసులు తీసుకుందాం. 138లో ఎస్, మీకు వచ్చిన బాగా కేసు చెప్పండి. డబ్బులు రికవరీ చేయించారా? చాలా కేసులలో చేసాము. అంటే కన్విక్షన్స్ అయినాయి. కన్విక్షన్ వస్తుంది కానీ వాడికి విక్టిమ్ డబ్బులు వస్తాయి, మళ్ళీ సివిల్ వేయాలి కదా. ఫైన్ వేస్తే ఫైన్లకి వెళ్ళి రికవరీ చేస్తాం. అప్పీల్ పోయినాక అక్కడ కాంప్రమైజ్ చేసుకుంటారు. మీకు బాగా గుర్తుండిపోయిన ఒక కేసు చెప్పండి సార్. మా దగ్గర ఆయన మన లక్ష్మీనరసింహ అని వైశ్యులు, ఆయన ఎస్టీ, వాడు గాంధీ నాయక్. ఆయన ల్యాండ్ డిస్ప్యూట్లో ఫ్లాట్ అమ్మినాక చెక్ ఇచ్చాడు. ఆ చెక్ బౌన్స్ మీద వేసినాక క్రిమినల్ కేసు ఇక కనెక్షన్ అవుతుంది అనగా వచ్చి సెటిల్మెంట్ చేసుకొని తక్కువకే ఇచ్చాడు డబ్బులు. నేను ఒప్పుకోవా ఆ సాయంతో ఎందుకు, వాళ్ళ ఎస్టీలతో ఎంతసేపు కొట్లాడుతావు అని ఏదో సెటిల్ చేసి ఓడిపించేసారు. అది జెన్యున్ కేసు కాబట్టి మీరు చేయండి, జెన్యున్ కేసు. కానీ కొంతమంది ఏం చేస్తారంటే డబ్బులు తీసుకుంటారు, దానిలో డబ్బులు తీసుకొని అసలు తీసుకొని వడ్డీ కోసం ఆ బ్లాంక్ చెక్ మీద మళ్ళీ ఇంకోటి వేస్తుంటారు. మరి అప్పుడు ఆ బాధ్యతకి అన్యాయం కదండి. అన్యాయం అయితే అటువంటి కాడ అడ్వకేట్ కూడా ఏం చేయలేడు. బికాజ్ ప్రాంసర్ నోటుకున్న వాల్యూ వేరే ఏ డాక్యుమెంట్కి ఉండదు. కోర్టులు కూడా ప్రాంసర్ నోటు ఉన్న కాడ వెనక్కి పోలేదు. తప్పుడు కేసు అయినా కూడా నోట్ లేకుండా చెక్కులు ఇస్తే సక్సెస్ఫుల్ కావు, అయ్యి 90% సక్సెస్ కావు. ఓకే, ప్రాంసర్ నోటు చెక్ ఉంటేనే. ప్రాంసర్ నోటు అంటే ప్రీవియస్గా లీగల్లీ రికవరబుల్ డెట్ ఉండాలి. అది లేకుండా చెక్ ఇస్తే చెక్ చెల్లదు. ప్రామిసర్ నోటు ₹1,00,000 ఎంత ప్రామిసర్ నోట్ రాయించుకోండి, ఒకటే రాయించుకుంటాం. ఎన్ని లక్షలకైనా ఒకటే ప్రామిసర్ నోట్ పెట్టవచ్చు. బట్ వేరే ఇతని అంత అమౌంట్ ఇచ్చేప్పుడు ఈయన కెపాసిటీ ఉందా చూపించాలి. సపోజ్ ఇన్కమ్ ట్యాక్స్ అసెసీ అయి ఉండాలి. ఎక్కువ అమౌంట్ అయితే 1-2 ఇన్సిడెంట్లు 1-2 ప్రామిసర్ నోట్లు కాదు, ఒక్కొక్కరు 10 ఇన్సిడెంట్లు ఉంటాయి, 10 కేసులు ఉంటాయి. అట్లాంటి కాడ ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఈ మస్ట్ బి టేకెన్ లైసెన్స్ హోల్డర్ అయి ఉండాలి, మనీ లెండింగ్ లైసెన్స్ ఉండాలి. అది లేకుండా ఫ్రెండ్షిప్లో తీసుకుంటాం, అది 1-2 ఇన్సిడెంట్లు ఉంటాయి. అట్లా ఉన్న కాడే ప్రామిసర్ నోటు మీద సూట్ మెయింటైనబుల్, క్రిమినల్ కేసు చెక్ ఇస్తే చెక్ మెయింటైనబుల్. సార్ కొంతమంది ప్రామిసర్ నోటు మీద ఇచ్చిన వ్యక్తి పేరు రాస్తారు. అంటే ఎవరు ఏ అనే వ్యక్తి దగ్గర నేను తీసుకున్నాను, తీసుకున్న వ్యక్తి బి పేరు రాయకుండా ఖాళీ సంతకం పెట్టి ఇస్తారు. అది చెల్లుతుందా? అది ఖాళీ సంతకం పెట్టి ఇస్తే అది ఎందుకు వేస్తారు? కోర్టులో అట్లెట్లు వేస్తారు, వాళ్ళని ఫిలప్ చేసేస్తారు. ఫిలప్ చేయకుండా బ్లాంక్ చెక్ మీద ఏ రాదు. ప్రామిసర్ నోటు మీద చెక్ అయినా ప్రామిసర్ నోట్ అయినా ఉన్నది ది సేమ్. బోత్ ఆర్ కాల్డ్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్. కాదు సార్, ఇప్పుడు ప్రామిసర్ నోటు మీద తీసుకున్న వ్యక్తి పేరు ఉండదు, ఇచ్చిన వ్యక్తి పేరు మాత్రం ఉంటుంది. కానీ సంతకం మాత్రం రెవెన్యూ స్టాంప్ మీద తీసుకున్న వ్యక్తి పేరు ఉంటుంది, సంతకం ఉంటుంది. ఆయన స్టార్టింగ్లోనే ఆయన దాన్ని కాన్స్పరసీ కనిపిస్తున్నట్టుందని మనం భావించుకోవచ్చా? ఉంటుంది, మనకు తెలుసు. అడ్వకేట్ తెలియకుండా ఉండదు. కేసు వేసి అడ్వకేట్కి నాలెడ్జ్ ఉంటుంది. ఈ విల్ అడ్వైజ్ హిమ్ అది ఫిలప్ చేయండి అని. ఫిలప్ చేయకుండా ఇచ్చేసారు,
వెళ్ళిపోయి డబ్బులు తీసుకున్నాడు అట్లా ఉండదు. ఫిలప్ చేయకపోతే మేము చేస్తాం, కేసు వేసే ముందు మేము ఏం చేస్తాం. చేస్తారు. కానీ అక్కడ పోలీస్ స్టేషన్ పోతే సివిల్ మ్యాటర్ అంటారు. అవును. కానీ సంతకం పెట్టే ముందు ఆయన పేరు రాయలేదు కాబట్టి ఆయన ఇంటెన్షన్ అనేది ఎగ్గొట్టడానికి కనిపిస్తుంది కాబట్టి 420 పెట్టుకోవచ్చు. అట్లా లేదు, అట్లా కాదు. ఇప్పుడు పేరు రాయకుండా ఇస్తున్నారు అంటే దాని అర్థం అనుకోవాలా, నువ్వు ఏమైనా రాసుకో, దాన్ని ఇంకోటెడ్ డాక్యుమెంట్ అంటారు. సంతకం పెట్టి బ్లాంక్ ఇస్తే నీ ఇష్టం రాసుకో అని చెప్పి ఒప్పి చెప్పినట్టే. కరెక్టే సార్. ఇచ్చినోడు తీసుకున్నోడు పేరు లేకుండా ఎవరి పేరు రాస్తాం? మేము రాస్తాం కదా. తీసుకున్నవాడు ఎవరికి ఇచ్చాడో రాసుకుంటాడు, వాడు రాసుకునే అధికారం మనకు ఉంది. మీరు రాసుకుంటారు. కానీ నేనేమంటున్నా అంటే దాన్ని ఆయన ఇంటెన్షన్ కనిపిస్తుంది కాబట్టి, క్రిమినల్ ఇంటెన్షన్, పోలీస్ స్టేషన్ పోయి ఈయన మీద 420 పెట్టచ్చా, మోసం చేశాడు అని పెడితే ఎవిడెన్స్ ఏది? బ్లాంక్ కనిపిస్తుంది కదా. బ్లాంక్ ఉండదు కదా. బ్లాంక్ బ్లాంక్ ప్రాన్స్ నోట్ ఎవరి దగ్గర ఉంటుంది? ఈ అప్పిచ్చిన దగ్గరే ఉంటుంది. వాడు చూపించాడు కదా. పోలీస్ స్టేషన్ కాదు, ఎందుకు డైరెక్ట్ పోయి చూపిస్తాడు? పోలీస్ స్టేషన్కి ఒక జిరాక్స్ తీసుకెళ్ళి పలానా వ్యక్తి నాకు ఈ డబ్బులు తీసుకున్నాడు, నాకు సంతకం పెట్టాడు కానీ ఆయన డీటెయిల్స్ రాయలేదు, వాడి ఇంటెన్షన్ నన్ను చీట్ చేయాలని అనుకున్నాడు, దీని మీద క్రిమినల్ యాక్షన్ తీసుకుంటారు. అట్లా అడ్వైజ్ ఎవరు ఇవ్వరు. ఒకవేళ ఇస్తే కూడా క్రిమినల్ కేసు పెడితే కూడా అది చెల్లదు. ఈ దానికి లాసు అది చూపిస్తే. ఎందుకు? బ్లాంక్ చెక్ మీద నువ్వు ఎట్లా తీసుకున్నావు? పేరు రాకుండా ఎందుకు తీసుకున్నావు? ఫ్రెండ్షిప్లో తీసుకున్నాను. ఫ్రెండ్షిప్ అని కాదు, మీరు ఇంటెన్షన్గా చేశారు. పేరు రాయండి అని అనాలి కదా. మీరు డబ్బులు ఇచ్చే ముందు ప్రాంతం కరెక్ట్ ఉందా లేదా చూసుకోవాలి కదా. అంటే అటువంటి కేసుల్లో న్యాయం జరగాలంటే భద్రతకి ఏం చేయాలి? ఏం చేయరాదు. ప్యూర్లీ కోర్టులలో జరిగేది ఏంది? మ్యాటర్ ఆఫ్ ఎవిడెన్స్. బయట ఏం జరిగింది మాకేం తెలీదు. కోర్టులో వచ్చి ఎవిడెన్స్ ఎవరు చెప్తారు? వాళ్ళ యొక్క వీక్నెస్లు ఏమైనా ఉంటే దొరకాల్సిందే. కానీ విట్నెస్ కరెక్ట్ చెప్తే ఈవెన్ జడ్జి గారు కూడా ఏం చేయలేరు. అచ్చా, అంటే ఆ బ్లాంక్ ప్రామిసర్ మీద డీటెయిల్స్ రాసుకొని చేసుకోవచ్చు. కానీ చీటింగ్ కేసు పెట్టడం లేదు. లేదు, చీటింగ్ కిందకి రానే రాదు. నువ్వు ఎవరో తీసుకున్నారు, ఇంకోని పేరు ఎందుకు రాస్తాం? సంతకం ఎవరిది ఉంటే వాళ్ళదే పెట్టాలి. ఇంకోని పేరు రాయడానికి వీల్లేదు కదా. లేదు. మరి ఇంకోటి పేరు రాయడం, కానీ తీసుకున్న వ్యక్తి కావాలని తన వివరాలు పెట్టకుండా ఉన్నాడు. ఆయన రాయకున్నప్పుడు నువ్వు అడిగి తెలుసుకోవాలి కదా. నీ డ్యూటీ ఏం చేస్తున్నావు? ప్రామిసర్ కరెక్ట్ ఉందా లేదో చూసుకోలేనంత ఏం ఉన్నది. ఇంటెన్షన్ నీదే ఉంటుంది. నువ్వు పేరు రాయొద్దు అన్నావు కాబట్టి రాయలేదు అని ఇటువైపు తీసుకోవచ్చు. ఓకే, అట్లా ఉన్నాయి. ఫ్రెండ్షిప్ కేసులో కేసు నడుస్తూ ఉంది. బ్లాంక్ నోట్ కాదు, బ్లాంక్ స్టాంపుల మీద సంతకాలు తీసుకుంటారు. స్టాంపుల మీద బ్లాంక్ స్టాంపుల మీద సంతకాలు తీసుకుంటారు. వైట్ పేపర్ అంటించా అతికించు కాదు సార్, బ్లాంక్ స్టాంపే ఉంటుంది కదా, ఎండింగ్లో సంతకం పెట్టిస్తారు. ఏంది సెక్యూరిటీ అని అంటారు. ఓకే, నాకు కేసు ఇప్పుడు నేను వేస్తున్నాను, అది పేర్లు ఎందుకు వద్దు కానీ దాన్ని మేము అగ్రిమెంట్ కన్వర్ట్ చేసాం. ఆయన అంటాడు సార్ నాకు భూమి రాసి ఇచ్చాడని. ఆ కేసు వేస్తున్నాం. ఆయన అనేది నేను అప్పు కింద ఇచ్చాను అని ఆయన అంటాడు. మీరు అడిగిన కేసు ఇప్పుడు కేసు ఉంది, ఇంకా స్టిల్ అట్నే ఉంది. అది ఏమైందో చూద్దాం. ఏదో క్యాసెట్లు ఏదో రికార్డింగ్ ఉందన్నారు, దాన్ని చూస్తే క్లారిటీ వస్తుంది. అది చూడనంతసేపు అది కనుక రాకపోతే నేను గెలుస్తా, అది వస్తే డౌట్ఫుల్ కేసు. ఈ విషయం మీ క్లయింట్కి చెప్పారా? క్లయింట్ చెప్పారు నాకు, కానీ నాకు బోల్డ్ అని చెప్తారు కానీ మేము ఎందుకు బయట చెప్తాం? చెప్పకూడదు. అవును, లా ప్రకారంగా 126 ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారంగా క్లయింట్ మాకు చెప్పినాయని మేము బయట చెప్పకూడదు. అంటే మీలాంటి వాళ్ళు ప్రొఫెషనల్ ఉన్న వాళ్ళు చెప్పరు, కానీ మరి కొంతమంది ఇప్పుడు వస్తున్న వాళ్ళు వాళ్ళకి క్లయింట్కి సంబంధించిన సీక్రెట్స్ అన్ని అవతల వాళ్ళకి ఇచ్చేస్తారు. ఇస్తారు. మరి దాన్ని ఎవరు ఏం చేయగలిగారు? చేయకూడదు కాదు, పాపం మనం ఏం చేయలేము. సార్ 498లో సాధారణంగా కన్విక్షన్ రాదు, ఎందుకు వస్తాయి? ఇప్పుడు వస్తున్నాయి. ఎందుకు? ఇట్ డిపెండ్స్ అపాన్ ది ఆఫీసర్. అంటే మీరు చేసిన టైంలో అన్ని అక్విటల్ అయ్యా? అన్ని అక్విటలే, 99% అక్విటలే. ఒక్క కేసులో కూడా శిక్ష వాళ్ళే. 498 వెళ్ళాం. అంటే 498లో వాళ్ళిద్దరిని కలపాలని ఎప్పుడైనా ట్రై చేశారా? ఎక్కువ పర్సన్ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ సెటిల్ చేసుకోండి, భార్యాభర్తతో కలిసి ఉండండి. అంటే మీ దగ్గర అటువంటి కేసు ఏమైనా వచ్చిందా? చాలా కేసులలో చెప్పినాను. ఇప్పుడు ఇంకో కేసు ఉంది. ఆ అమ్మాయిని 2 కేసులలో మేము ఆ అమ్మాయిని బదులాడుతూ ఉన్నాం. ఎందుకమ్మా అంటే ఆ అమ్మాయి ఎందుకో వాళ్ళ ఫాదరు ఈ అబ్బాయి తాగుతాడట, అదొక్కడే వీక్నెస్. ఇంకేమన్నాడు? ఆమెను తిట్టడు, ఏమన్నాడు. చాలా అదే వీక్నెస్. అది ఆ వీక్నెస్ మనం మానిపించలేము. తల్లిదండ్రులు కూడా ఏడ్చారు. అది చెప్పినామమ్మా, ఏమైనా ఉంటే మార్చుకునేది, లేకపోతే ఈ కేసులు ఎందుకు పెట్టుకొని తిప్పలు పడతారమ్మా,
అనవసరంగా కూర్చొని మాట్లాడుకొని విడాకులు తీసుకోరి అంటే ఆమె ఇంకో ప్లాట్ ఉన్నదండి అలా అది ఇస్తే విడాకులు చేసుకుంటానంటే ఆ ప్లాట్ ఇయ్యరా అమ్మాయిగా నువ్వు కేసులు ఇస్తే ఆయన జైలు పోతానికి తయారున్నాడు ఆయన ప్రిపేర్ చేశాం జైలు పోతానికి అంతే తప్పదు కదా ఇప్పుడు మెయింటెనెన్స్ ఆర్డర్ అవుతుంది ఇతను కట్టలేడు కట్టకపోతే నేను చేయలే అవును అంత మొండికేయడమే జైల్లో కూర్చుంటా అంటాడు 1 మంత్ పోతారు కూర్చుంటారు వస్తారు సార్ సాధారణంగా ఇంటి పక్కన చిన్న చిన్న విభేదాలు వస్తాయి పక్కింటి వాళ్ళకి తిట్టుకుంటారు తిట్టుకొని పోలీస్ స్టేషన్కి వెళ్తే ఈ సివిల్ మ్యాటర్ కాగజబుల్ నాన్ కాగజబుల్ ఉంటుంది అంటే ఇది కాదు పొండి అంటే వాళ్ళకు అర్థం కాక ఆల్రెడీ నాకు తిట్టిన వాడు పోలీసులు మేనేజ్ చేసాడు అపోహంలో ఉండిపోతారు చాలా వరకు ఉంటాయి అట్లా ఉంటాయి అటువంటి వాళ్ళు న్యాయం జరగాలంటే ఏం చేయాలి న్యాయం చేయాలంటే ప్రైవేట్ కంప్లైంట్ వేసుకోవాల్సింది వచ్చి వాళ్ళు కంప్లైంట్ కెన్ బి లాడ్జ్ బిఫోర్ పోలీస్ ఇఫ్ దే ఫెయిల్ టు డూ సో దే కెన్ ఫైల్ కంప్లైంట్ ఇన్ ది కోర్ట్ ఇట్ సెల్ఫ్ బై ఎంగేజింగ్ ఏ కౌన్సిల్ అంటే కోర్టు అప్పుడు కేసుకి రిఫర్ కాగ్నిషన్ తీసుకుంటుంది మరి పోలీస్ స్టేషన్ పోయినాము వాళ్ళు తీసుకోలేదు అనేది ఎవిడెన్స్ చూపించాలి అచ్చా జీడీ ఎంట్రీ అని పెట్టించుకున్నా జీడీ ఎంట్రీ ఉండదు సార్ వాళ్ళు రిసీవ్ ఇస్తారు తర్వాత యాక్షన్ ఉండదు దట్స్ ఎనఫ్ ఓకే లేకపోతే మళ్ళీ వాళ్ళకే రెఫర్ చేస్తుంది కోర్టు ఎంక్వైరీ చేయండి అది తప్పియడం కోసం మనం అప్రోచ్ అయినామని చెప్పడానికి సమ్ ఎవిడెన్స్ చూపిస్తే కోర్టే అక్కడ మన ఎవిడెన్స్ తీసుకొని బిలీవ్ చేస్తే కాగ్నిషన్ తీసుకుంటుంది సమన్స్ ఇష్యూ చేస్తుంది చెప్పిన ఎవిడెన్స్ ప్రకారం మెటీరియల్ ఎవిడెన్స్ లేదు ఈవెన్ ప్రమఫేషియాకి ఎవిడెన్స్ కూడా లేదు అని అనుకుంటే నెంబర్ తీసుకోదు కోర్టే. కరెక్టే సార్ ఇప్పుడు నాకు పక్కింటి వాళ్ళు తిట్టాడు నేను పోలీస్ స్టేషన్కి వెళ్తా కంప్లైంట్ ఇస్తా ఇది పొన్ను మాకు సంబంధం కాదు సివిల్ మ్యాటర్ పొండమ్మా అంటారు లేదా పిలిచి వాళ్ళు కౌన్సిలింగ్ చేస్తా అంతే. కానీ కంప్లైంట్ మీద రాసి ఇవ్వరు కదండి వాళ్ళు రిసీప్ట్ రిసిప్ట్లు ఇస్తారు ప్రతి దానికి మళ్ళీ దే హ్యావ్ టు గివ్ రిసిప్ట్. అది కూడా ఎవరన్నారు ఏం చేయాలి ఇవన్నీ రెఫ్యూజ్ చేసినట్టే రాసుకోవాలి మనం తప్పదు ఇక అంత దట్ ఈజ్ ఓన్లీ రెమెడీ. రిసీప్ట్ తీసుకుంటే చాలు. రిసిప్ట్ ఇస్తారు వాళ్ళు ఇవ్వాలని వాళ్ళ జ్యుడిషియల్ ఆఫీసర్స్ అయితే చెప్తారు వాళ్ళ హయ్యర్ అఫీషియల్ కూడా చెప్తారు కంప్లైంట్ తర్వాత క్లోజ్ చేస్తే చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు తీసుకోవాలి. కానీ పోలీసులు కొందరు ఏం చేస్తారంటే అది నా తలకాయ నొప్పి నాకెందుకు తీసుకొని పోవని అంటారు. అది పద్ధతి కాదు. లీగల్ అయితే దే హ్యావ్ టు టేక్ ది కంప్లైంట్ తర్వాత వాళ్ళు ఇన్వెస్టిగేషన్ క్లోజ్ చేసుకోవాలి. రైట్ సార్ మీ సర్వీస్లో చాలా కేసుల్లో అక్విటల్ అయిపోయారు. మీకు ఎక్కడో దగ్గర కనిపిస్తుంది పోలీస్ ల్యాబ్స్ అనేది ఆ విధంగా ల్యాబ్ పోలీస్ కావాలని చేశారా లేదు బై మిస్టేక్ చేశారా రష్లో చేశారా అనేది మీకు చాలా క్లియర్గా తెలిసిపోతుంది. ఆ విధంగా గుర్తున్న కేసు ఒకటి చెప్పండి. ఈ జనరల్గా ఈ 304A కేసెస్లలో ఈ పోలీస్ వాళ్ళు ఏం చేస్తారు అంటే ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ యాక్ట్ కిందకి రాకుండా ఉండకుండా చూడడానికి కోసం ఐ విట్నెస్ను తప్పిస్తారు. యాక్చువల్ ఉన్న విట్నెస్ను అసలు చూడరు. ఇన్సిడెంట్ ఎవరు జరగదు, జరిగింది వాస్తవమే కానీ ఎవరు చూడడానికి ఒక ఇద్దరిని ఐ విట్నెస్ను సజెస్ట్ చేస్తారు. వాళ్ళు కోర్టులోకి వచ్చి చెప్పలేకపోతారు. అంటే స్టాక్ ఎవిడెన్స్ స్టాక్ అనే కాదు కానీ రిలేటివ్స్ వాళ్ళ దగ్గర రిలేటివ్స్ ఏమైనా పెడతారు. ఇప్పుడు సార్ రాత్రి కూడా జరిగింది సార్ ఇన్సిడెంట్ అని వస్తాడు. వస్తే వాళ్ళు ఏం చెప్తారు అరే మీ వాళ్ళు ఎవరో ఇద్దరు చూసినట్టు పేరు చెప్పురా అని వీడు అంటాడు. అన్నప్పుడు వాళ్ళు ఇద్దరు పేర్లు చెప్తారు. ఎందుకంటే ఐ ఎవిడెన్స్ లేకపోతే రేపు కంపన్సేషన్ పోయినా కష్టం. కాబట్టి వాళ్ళు కోర్టులో క్రాస్ ఎగ్జామినేషన్ నిలబడరు. ఎందుకంటే అవి ఇన్సిడెంట్ రియల్గా చూడలేదు కదా చెప్పలేరు. ఆవిడ రియల్ విట్నెస్ కొన్ని తప్పిస్తారు. ఒకవేళ అక్యూజ్ సైడ్ వీళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నారనుకోండి ఉన్నప్పుడు ఆ అసలు విట్నెస్ను తప్పిస్తారు. వీళ్ళు కొత్త వాళ్ళని పెట్టిస్తారు. ఇప్పుడు ఇంకో కేసు ఉంది నా దగ్గర 498 ఓ ఘాస్లీ ఇన్సిడెంట్. పాప లారీ ఆగి ఉంది అంటే ఉన్క లారీ ఉండి వాళ్ళ పోలీసు అలిగేషన్ ఏంటంటే ఉన్క లారీ ఉన్న సంగతి వాళ్ళు ఏం లైట్లు పెట్టలేదు, సిగ్నల్స్ ఏం లేవు, ఆడ వెహికల్ ఆగి ఉన్నట్టుగా ఏం సిగ్నల్స్ లేవు, వీడు రాత్రిపూట స్పీడ్లో పోయి దాన్ని గుద్దుకున్నాడు చనిపోయినాడు అని కేసు. ఎక్కడ ఎవరు కూడా చూసిన విట్నెస్ లేడు, ఒక్కడే ఉన్నాడు చనిపోయిండు, డ్రైవర్ తప్పించుకుపోయినాడు. ఇక ఇప్పుడు దాంట్లో చూసిన వాళ్ళందరూ వాళ్ళ చుట్టాలను తల్లిని భార్యను అందరిని పెట్టారు. వాళ్ళు ఎవరు కూడా మేము చూసినామని చెప్తలేరు. మేము ఇంటికాడ ఉన్నప్పుడు ఇన్సిడెంట్ జరిగింది మాకు ఇన్ఫర్మేషన్ చూసినామని. ఆ కేసులో ఇన్సిడెంట్ ప్రూవ్ కాదు. ఎందుకంటే ఆ విషయం తెలిసి కూడా ఎందుకు చేస్తారు పోలీసు?
మరి విట్నెస్ వాళ్ళు తయారు చేసి పెట్టలేరు కదా, వీళ్ళు చెప్పరు కదా ఎవరు చూసిన వాళ్ళు, ఎవరికి తెలియదు చూసిన వాడు ఎవడో. అది లేకపోతే ఇన్సూరెన్స్ రాదు. ఇన్సూరెన్స్ రాదు. మరి ఈ సమస్యకి రెమెడీ ఏంటండి? ఇక రెమెడీ ఏమి ఉండదు, విట్నెస్ లేకపోతే చాలా కష్టం. అయ్యో, అర్ధరాత్రి ఇప్పుడు యాక్సిడెంట్ అయితే అంతేనా? జరిగిన కేసులు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు వాని మీద ఓపీ ఉంది, ఏదో సెటిల్ చేసుకోమంటున్నాం. ఏంటంటే ఇన్సూరెన్స్ లేదు. ఆ కేసులో 304A కింద కేసు పోయినప్పటికీ డ్రైవర్కి లైసెన్స్ లేదు, ఇన్సూరెన్స్ లేదు. వాళ్ళకి చెప్పాను, బాబు మరి ఇవన్నీ అఫెన్సులు ఉన్నాయి, 3 అఫెన్సులు ఉన్నాయి సపరేట్గా. డ్రైవింగ్ లైసెన్స్ లేని వాడికి వెహికల్ ఇవ్వడం తప్పు, ఇన్సూరెన్స్ లేకుండా చేయడం తప్పు. ఈ 3 అఫెన్సులు ఉన్నాయి. ఓనర్ మీద 2, డ్రైవర్ మీద 1, 3 అఫెన్సులు ఉన్నాయి. 3టికి వాళ్ళకి శిక్ష ఉంది, కానీ తక్కువ శిక్ష ఉంది. ఫైన్ వేసి వదిలిపెట్టవచ్చు. కానీ అదే 304A అయితే ప్రూవ్ అయితే మాత్రం 2 years ఇంప్రిజన్మెంట్ ఉన్నది. 2 ఇంప్రిజన్మెంట్ అయితే యాక్సిడెంట్ ఊపీలో డబ్బులు రావడానికి ఎవరు చూడవలసిన పని లేదు. కనీసం చూసి ఇన్సిడెంట్ జరిగింది, నెగ్లిజెన్స్ ఉందని చెప్పాలి. అంటే సార్ ఐ విట్నెస్ లేరు అనుకుందామండి, సీసీ కెమెరా ఉంటే? సీసీ కెమెరా ఉంటే దొరికిపోతాడు కదా. ఆ స్పీడు అసెస్ చేయొచ్చు, ఆ స్పీడ్ని బట్టి చేయొచ్చు. ఆ పరిస్థితులన్నీ కనబడతాయి కదా, రోడ్డు వెడల్పు ఉందా, నేరోగా ఉందా, పరిస్థితులు యాక్సిడెంట్ కావడానికి. సీసీ కెమెరా ఉంటే ఇన్సూరెన్స్ వస్తుంది, ఆ వెహికల్ జరిగిందని. అదే ఆ సీసీ కెమెరా ఎవిడెన్స్ ఉంటే మాత్రం ఇన్సూరెన్స్ వస్తుంది. అంతే కదా, సమ్ ఎవిడెన్స్. కానీ విట్నెస్ లేకపోతే మాత్రం ఇన్సూరెన్స్ రాదు. వాటి కోసం వీళ్ళు పెడతారు, అది కేసు పోతుంది. 99% అవే ఐ విట్నెస్లు ఎవరు చూడరు. నాకు ఇంటికాడ ఉంటుంది, ఇన్ఫర్మేషన్ చూసినానండి, ఎవడో 1-2 చూస్తారు. సార్ నేను బావి దగ్గర ఉన్నాను, ఆ చప్పుడు వచ్చింది, చప్పుడు నేను చూశాను, డ్రైవర్ పారిపోయినాడు, బాగా స్పీడ్గా వచ్చింది వెహికల్, ఇవి చెప్తుంటారు. కొందరు ఆఫీసర్స్ ఎట్లా ఉంటారంటే వాళ్ళు స్ట్రిక్ట్ ఉన్న వాళ్ళైతేనో అక్విట్ చేస్తారు. కొందరు పర్సనల్ ఒపీనియన్లు ఉంటాయి, ఎందుకంటే వాళ్ళ చుట్టాలలో ఎవరో ఇన్సిడెంట్ అయ్యి యాక్సిడెంట్లో చనిపోవడం అయింది. అట్లా ఉన్న కేసులలో జనరల్గా వీళ్ళు ఏం చేస్తారు, డ్రైవర్లు అంతా నెగ్లిజెంట్లే ఉంటారండి అని మోరల్ కనెక్షన్స్ ఇస్తుంటారు. వాళ్ళ మైండ్లో స్టిక్ అయిపోతుంది అంతే. అలాగే 490A కేసులలో కూడా ఆఫీసర్సు సపోజ్ వాళ్ళ కూతురికో లేదా వాళ్ళ దగ్గర చుట్టాలు ఎవరికైనా ఇన్సిడెంట్లు అయ్యి ఉంటే వాళ్ళు కూడా 498A కేసులలో ఓన్లీ కంప్లైంట్ ఎవిడెన్స్ బిలీవ్ చేసి కూడా శిక్షలు వేస్తారు. కానీ ఆ పిల్ల పోతాయి అనుకోండి, అది తర్వాత విషయం. అక్కడ జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు ఆ ఫీలింగ్ రాకూడదు కదండి. అన్నీ తప్పండి. ఒకప్పుడు అంత సెయింట్ లెక్కన ఉండే, ఇప్పుడే ఉందండి. ఆఫీసర్లు బాధాప్తా తిరుగుతున్నారు, ఓపెన్గా చేస్తున్నారు. ఇక మనం అనకూడదు. కొంతమంది ఆఫీసర్లు మీరు అన్నట్లుగా 498 విక్టిమ్స్ వాళ్ళ ఇంట్లో బంధువులు ఉంటే ఆ మైండ్ స్టిక్ వాళ్ళందరూ నెగిటివ్గా చూస్తారు. కానీ కొంతమంది మహిళా ఆఫీసర్లు కూడా 498లో కంప్లైంట్ మాట వెళ్ళట్లేదు, అవతల పార్టీ మాట కూడా విని ఎక్స్పీరియన్స్ కేసులు ఉన్నాయి కదా. అంటే వాళ్ళు అందులో డిఫెన్స్లో ఉండి వాళ్ళు సఫరర్ అయి ఉంటారు కొన్ని కేసులలో. అట్లాంటి వాళ్ళు అదే నెగిటివ్ థింకింగ్ ఉంటుంది. ఈ అంత 498 అంత ఫాల్స్ కేసులు ఏముంటాయి అనేది ఒక అభిప్రాయం, దాన్ని ఫాలో అవుతూ ఉంటారు. అంతేగాని అక్కడ వాళ్ళు మనుషులే కదండి, దేవుళ్ళు కాదు కదా. అంటే వాళ్ళు మనుషులే, మానవత్వం అని వాళ్ళకి ఉంటాయి. ఈ జనరల్ 494 కేసెస్లో కూడా శిక్షలు పడడు చాలా అరుదు, ఎక్సెప్షనల్ కేసులు కదా. మరి మా జడ్జి గారు ఒక ఆయన ఉండే, ఒక్క సాక్షి చెప్తే చాలు శిక్ష వేస్తూనే ఉండే. 494లోనా? 494 వేసేది, ఏ కేసులు అయినా వేసేది. దగ్గర 10 కేసులలో పడి నాకు 10 కేసులు అక్విటల్ తీసుకున్న 5 కోర్టులో. సార్ ఇక్కడ మీ దగ్గర అప్పుడు వికారుద్దీన్ కాల్పులు జరిగినట్లు కదా? అక్కడ జరిగింది ఆలేరు దగ్గర. అప్పుడు మీరు ఆ కేసు గురించి మీరేం చెప్పారు? నేను నాకు అసలు కాన్సెప్ట్ లేదు, అంతే వినడం అంతేగాని అని చూశాను. ఇక్కడ పట్టుకొచ్చినప్పుడు ఇక్కడ చూశాను. సార్ ఇక్కడ ఒకప్పుడు నక్సల్స్ మూవ్మెంట్ బాగా ఉన్న టైంలో మీ దగ్గరికి ఎవరైనా వచ్చేవారా? మాకు బెయిల్ అంటే అప్పటి వరకు నేను ప్రాక్టీస్లోకి రాలే, గుమస్తాగానే ఉన్నా. అట్లా పరిచయాలు ఉన్నాయి. బాగా పీక్ మూమెంట్ ఉన్నాయి, పీక్ మూమెంట్లు ఉన్న కాడ వాళ్ళు మాతో పరిచయాలు ఉన్నాయి, ఫ్రెండ్షిప్ చేసినాము అంతవరకే. కానీ క్రిమినల్ కేసులు నేను చేయకపోయేది, మా పాపరెడ్డి గారి దగ్గరికి వచ్చినప్పుడు చేసి అట్లా పరిచయాలు ఉండే.
కానీ వాళ్ళు మిగతా అడ్వకేట్లు సీనియర్ అడ్వకేట్లను చేశారు. నేను బిగినింగ్లో ఉన్నప్పుడు వాళ్ళు నా దగ్గరికి అయితే ఎవరు రాలేదండి. ఒకప్పుడు ఎలాగుండేదండి జనగా? మా భయపడడం అండి, గనగన ఉనికేవాళ్ళు. వాళ్ళు వస్తున్నారు అంటే ఉట్టిగా ఫోన్ చేసి మేము వస్తున్నాం అంటే భయపడేవాళ్ళు. చాలామందికి మా సీనియర్ అడ్వకేట్ వెంకటేశ్వరరావు గారికి లెటర్ రాశారు, ఆ కేసు నువ్వు చేయొద్దు, ఈ కేసు నువ్వు చేయొద్దు అని. ఇప్పుడు మా గురుగారికే కానీ నాకే కానీ ఎట్లాంటి లెటర్ రాలేదు, ఒక్కరు వచ్చి అనలేదు, ఒక్కరు థ్రెట్ చేయలేదు. సార్ కొంతమంది అడ్వకేట్స్ ప్రొఫెషనల్గా ఉంటారు, సర్వీస్ మోడల్ చేస్తారు, కమర్షియల్గా చేస్తుంటారు, అది తప్పేం కాదు కూడా అండి. కానీ కొంతమంది క్రిమినల్తో కలిసి ఆ వేలోకి వెళ్ళిపోతుంటారు. ఉన్నారు కదా అడ్వకేట్స్ కూడా క్రిమినల్స్ ఉన్నారు. హైదరాబాద్లో ఎంతమంది చూడడం, వాడు క్రిమినల్ కేసులే చేస్తాడు, క్రిమినలే ఉంటాడు. ఇక అది వన్ మెంటాలిటీ, మనం ఏం చెప్పలేము కదా. కానీ అటువంటి వ్యక్తుల వల్ల ఈ ప్రొఫెషన్ కొంచెం బ్యాడ్ నేమ్ వస్తుంది. కానీ మనం హౌ కెన్ వీ ప్రివెంట్ హిమ్? అడ్వకేట్ డ్రెస్ వేసుకొని వాడు చేసే అన్ని క్రిమినల్ యాక్టివిటీస్, దాన్ని మనం ఆపడం కర్మ చేయలేము కదా. బార్ కౌన్సిలే చేయలేదు, మనం ఏం చేస్తాం? కానీ మరికొంతమంది బాధితుల పక్షాన్ని నిలబడి స్ట్రాంగ్గా నిలబడి వాళ్ళు హత్యలు గురవుతుంటారు. అవును, మరి అటువంటి వాళ్ళు మనం ఎవరు ఇప్పుడు వాళ్ళకి ప్రొటెక్షన్ ఏందని మొన్న వాళ్ళిద్దరు భార్యాభర్తలను చంపితే ప్రొటెక్షనే లేదు. అదే మన మందిని దగ్గర అక్కడ జరిగింది, శేర్లింగంపల్లి ఒకటి జరిగింది. ఇక్కడ మల్లారెడ్డి అని అంటే వాడు ఆస్తి తగాదాలు చంపేశారు. వీళ్ళది మరి వెనకాల ఏదో ఉన్నది అంటున్నారు, అది విన్నాం కానీ మనకు తెలీదు. బ్లాక్మెయిల్ చేసేవాళ్ళు, డబ్బులు ఎక్కువ లాగేవాళ్ళు అని చెప్పేసి విలేజ్ పాలిటిక్స్ ఇన్వాల్వ్ వాళ్ళ మీద చాలా కేసులు ఉన్నాయనేది మన కోర్టు కూడా నమ్మింది కదా. అది చనిపోయిన వ్యక్తుల మీద కేసులు బుక్ అయిన కేసులు లేవు, అలిగేషన్స్ ఉన్నాయి. భయపడే వాళ్ళు యాక్షన్ అన్ని కంప్లైంట్ ఇచ్చేది, యాక్షన్ ఉండకపోయేది. కొంతమంది ఈ ప్రొఫెషన్ అడ్డం పెట్టుకొని చిన్న చిన్న విషయాల్లో పెళ్లిలు వేయడం, వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం కూడా చేస్తుంటారు. అంతే, అదే కదా. అది పబ్లిక్ ఎవరు సహిస్తారండి? ఇప్పుడు లీగల్గా తట్టుకోలేని వాళ్ళు ఇట్లాంటి ఆలోచనలు చేస్తుంటారు. కొందరు అడ్వైజ్ కూడా ఇస్తుంటారు. అడ్వకేట్, మా క్రిమినల్ అడ్వకేట్స్ ఆ విట్నెస్ స్ట్రాంగ్, ఇప్పుడు మన దగ్గర కాదు కానీ ఆంధ్రాలో, మన రాయలసీమలో జరుగుతుంది. ఆ విట్నెస్ ఎవిడెన్స్ చెప్తే నువ్వు శిక్ష పడుతుందిరా అని అంటారు. దాని అర్థం వాడిని ఎలిమినేట్ చేయండి అని. ఆ విధంగా అవుతుంటాయి. ఎవిడెన్స్ చెప్పేవాడు ఉండడు అని. అందుకని అక్కడ క్రిమినల్ కేసులు ఎక్కువ, కన్విక్షన్ తక్కువ. సార్ ఫైనల్గా చెప్పండి, ఈ ప్రొఫెషనల్ రావాలనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటంటే? ఈ ప్రొఫెషనల్ రావాల్సిన కమిట్మెంట్తో రావాలండి. సర్వైవల్ ప్రాబ్లంతో ప్రొఫెషనల్కి వచ్చుడు అర్థం లేదు. దానివల్ల లిటిగెంట్కు ఏం లాభం చేయలేము. ఎంతసేపు నా ఫ్యామిలీని కాపాడుకోవాలి, ఎట్లా బ్రతకాలి అని ఆలోచించేవాడు ప్రొఫెషనల్ షైన్ కాలేడు. కమిట్మెంట్గా నేను చేయాలి, సోషల్గా ఉండాలి అని చేయాలనుకున్న వాళ్ళే రావాలి. ఈరోజు నేను పని చేయకపోతే నాకు ఇంట్లో కష్టం అని అనుకున్న వాళ్ళు రోజుకు 500 సంపాదించాలి, 1000 సంపాదించాలి, 5000 సంపాదించుకోవాలి అని అనుకునే వాళ్ళు ప్రొఫెషన్లోకి వస్తే ప్రొఫెషన్ డిగ్రేడ్ అయిపోతుంది రోజు రోజుకి. అందరు అడ్వకేట్స్ అంతా ఇలాగే ఉంటారు అనే పడుతుంది. దాంతో ప్రొఫెషన్ సర్వైవ్ కావడం ముందు ముందు కష్టం అవుతుంది. ఈ ప్రొఫెషనల్ రావాలనుకున్న వాళ్ళు ఆర్థికపరమైన ఇబ్బందులతో మాత్రం ఖచ్చితంగా రావద్దు అంటున్నారు జాన్ రెడ్డి గారు. కమిట్మెంట్ ఉండి ప్రజలకి న్యాయం చేద్దాం, సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుందాం అన్న వాళ్ళు మాత్రమే ఈ ప్రొఫెషన్ రండి. మొదట్లో కొంత ఇబ్బంది ఉన్నా తర్వాత మంచి పేరుతో ఆర్థికంగా కూడా మంచి సంపాదించుకోవచ్చు అంటూ చెప్తున్నారు. ఒకసారి ఒక బాధితుడు మీ పట్ల నమ్మకం కుదిరితే ఖచ్చితంగా ఆ పబ్లిసిటీ వల్ల మీకు ఆదాయం, పేరు 2 వస్తాయి అంటున్నారు జాన్ రెడ్డి గారు. ఇది వారం జాన్ రెడ్డి గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో బలి కలుద్దాం. అంతవరకు నమస్తే.